సూక్ష్మ మరియు స్థూల పోషక లోపాలు తెలియజేస్తున్నాం. అయితే దీనిలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క యంగ్ లీవ్స్ అంటే ఓల్డర్ లీవ్స్ అంటే ఈ పాత కింది భాగంలో అంటే ఈ చెట్టు యొక్క మొదలలో ఫస్ట్ వచ్చిన ఆకులలో ఇది తడిసి ఇట్లా అయింది, కానీ ఇక్కడ పసుపు రంగులోకి మారితే దాని నత్రజని లోపం అని, తర్వాత ఇట్లే ముదిరిన భాగంలో ఈ విధంగా తుప్పు పట్టినట్లు మారడం కానీ, తర్వాత బ్రౌన్ కలర్లోకి మారడం కానీ ఇట్లా జరిగితే దాని పొటాష్ లోపం అని, తర్వాత వేరే ఆకుల మీద ఈ విధంగా మారితే ఇట్లా తుప్పు పట్టినట్లు కనిపించినట్లయితే, ఈ విధంగా తుప్పు పుట్టినట్లు కనిపిస్తే దాని పొటాష్ లోపం అని, తర్వాత ఈ ఈనెల ప్రాంతంలో పసుపు రంగు మరియు ఎరుపు రంగు మరియు గోధుమ రంగు సంబంధించినటువంటి సిమ్టమ్స్ ఉంటే దాన్ని కాల్షియము, మెగ్నీషియం, మాంగనీస్ లోపం అని. మాలిబ్డినం లోపం అయితే ఈ కింది భాగంలో ఇక్కడ జిగురు అనేది వస్తుంది, అది మాలిబ్డినం లోపము. ఈ విధంగా సూక్ష్మ మరియు స్థూల పోషక లోపాలు అనేవి వస్తాయి. ఒకవేళ బోరాను, కాల్షియం ఇప్పుడు ఆకుగాన క్లియర్గా కూర్చుంటే ఇట్లా 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 వడలినట్లు కిందకి భాగంలో కనిపిస్తే ఇది కాల్షియం లోపం అని. బోరాన్ లోపం అంటే ఈ పిందెలు అనేటివి ఇట్లా కిందికి రాలడం అనేది బోరాన్ లోపం. తర్వాత కాయలు సరిగా కూసుకోకపోవడం కూడా కాల్షియం మరియు బోరాన్ రెండు లోపాలు కనిపిస్తాయి. సో ఇందుట్లో ఈ విధంగా ఉంటుంది కాబట్టి దీనిలో ప్రధానంగా ఈ పూత దశకు వచ్చిన తర్వాత రైతు సోదరులు 13-0-45, 999, 2020 1 kg ప్యాకెట్లు దొరుకుతాయి. ఈ 1 kg ప్యాకెట్లు అనేటివి తీసుకోవాల్సిందే. 1 kg ప్యాకెట్లు ప్లస్ ఫార్ములా 6, ఫార్ములా 7 లాంటి వాటిని పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని నుంచి మనము నివారణ పొందవచ్చు. ఇది దీంట్లో ఉన్నటువంటి సూక్ష్మ మరియు స్థూల పోషక లోపాలు. ఎస్పెషల్ అయితే మనం పత్తి పంట గురించి అయితే ఇంకా క్లియర్గా చెప్పినాం. ప్రతి పంటలో కూడా ఇలాగే ఉంటాయి లోపాలు అనేటివి. ముదిరిన ఆకులు, తర్వాత లేత ఆకులు, వాటి మీద ఉండే చిన్న చిన్న సమస్యలే లోపాలు. వాటిని ఆ విధంగా చిత్రీకరించడం అనేది జరుగుతుంది. దాన్ని ఉద్దేశించి యాజమాన్యాన్ని పాటించి రైతు సోదరులు మంచి దిగుబడిని సాధిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.